అందరికీ నమస్కారం. మన జాతీయ గీతమైన జనగణమన అర్థం ఎంతమంది తెలుసు? చిన్నప్పటి నుండి బట్టి పట్టాం. అందరూ పాడుతున్నారు, మనం పాడుతున్నాం. అసలు మన జాతీయ గీతం మన భాష అనుకుని పాడేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ 1911లో విశ్వకవి నోబెల్ బహుమతి గ్రహీత అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాలీలో రచించిన జనగణమన గీతాన్ని మొట్టమొదటిసారిగా 1911 డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా పాడారు. 1950 జనవరి 24న మన జాతీయ గీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. మన జాతీయ గీతానికి సంగీతం లిరిక్స్ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తయారు చేసి సంగీత లిరిక్స్ ప్రకారం 52 సెకండ్లు అంటే 1 నిమిషంలోపే మనకు పాట పూర్తవుతుంది. అయితే హిందీ రాని అర్థం తెలియని మన తెలుగువారికి ఎంతమందికి మన జాతీయ గీతం మీనింగ్ తెలుసు? అసలు నేను ఇన్ని సంవత్సరాలలో ఇప్పటి వరకు మన జాతీయ గీతం మీనింగ్ చెప్పిన వారిని కూడా చూడలేదు. మన భాష తెలుగు భాష, కానీ మన జాతీయ గీతం హిందీ కదా, మీనింగ్ ఎందుకు చెప్పడం లేదు? చదువులాగే జాతీయ గీతాన్ని కూడా ఎందుకు బట్టి పట్టిస్తున్నారు? నేను చిన్నప్పటి నుండి పోయిన వరకు కూడా జనవదనం రోజు అందరితో పాటు జనగణన పాడడం, చెట్టుకి ఫ్లాగ్ పెట్టుకోవడం, స్వీట్ తినడం, ఇంటికి తీసుకుని వెళ్ళడం, తర్వాత నుండి అందరిలాగే నా లైఫ్, నా జాబ్, నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫోను, యూట్యూబ్, వాట్సాప్, సినిమాలు చూడడం, షాపింగ్ వెళ్ళడం, బయట తినడం, అందరూ బాగుండాలని దేవుడికి మొక్కడం, దేశం అభివృద్ధి చెందాలని అనుకోవడం, అందరిలాగా నేను ఉండేవాడిని. అయితే ఎప్పుడైతే దేశ అభివృద్ధి కోసం పనిచేయాలని పోయిన ఇయర్ అనుకున్నానో అప్పటి నుండి దేశ అభివృద్ధి కోసమే ఆలోచిస్తున్నాను, పరిశోధిస్తున్నాను, ప్రతి విషయం క్లుప్తంగా పరిశీలిస్తున్నాను. అందుకే ఈ వీడియో లాస్ట్లో మన జాతీయ గీతం మీనింగ్ చెప్పాను. అటు ఫ్యామిలీని, జాబు తక్కువ చూసుకుంటూ దేశ అభివృద్ధి, పేద మధ్య తరగతి అభివృద్ధి కోసం ఎక్కువ వర్క్ చేస్తూ చాలా డీప్గా ఆలోచిస్తున్నాను. అందుకే నా ఆలోచనని నేను ప్రభుత్వానికి పంపిన అన్ని విషయాల గురించి మీతో షేర్ చేసి మీ సూచనలు, సలహాలు తీసుకొని మన వ్యవస్థలో మార్పులు జరగాలని, దేశ అభివృద్ధి, పేద మధ్య తరగతి అభివృద్ధి జరగాలని ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మన దేశంలో ఉన్న 10% రాజకీయ నాయకులు, ధనవంతులు, అధికారులు మన వ్యవస్థని మార్చరు. రాజకీయ నాయకులు వారి ఎన్నికలు ఖర్చు పెట్టినా దానికి 100 రెట్లు ఎలా సంపాదించాలని, ఎన్నికలు ఎలా గెలవాలని, అధికారం మళ్ళీ ఎలా రావాలని, ఎంత ఖర్చు చేయాలని, అధికారులు, ఉద్యోగులు, వచ్చే నాయకులు ఏది చెప్తే అది చేస్తూ అవినీతికి అలవాటు పడి ఎలా సంపాదించాలని, ఎలా ఖాళీగా ఉండాలని అనే ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎంతమంది దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేద్దామని పనిచేస్తున్నారు, అది ఆలోచిస్తున్నారు. అందుకే మన దేశంలో 90% ఉన్న మనం మన వంతు ప్రయత్నం చేయాలని, మనందరినీ కలిసి పనిచేద్దామని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన దేశం అభివృద్ధి చెందినా చెందకపోయినా మన దేశంలో 10% ఉన్న ప్రజాప్రతినిధులు, ధనవంతుల, అధికారులకు విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో అవినీతి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది పడేది, ఉండేది మనకే. అందుకే ఇదంతా చెప్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. మన జాతీయ గీతంలో మొదలైన జనగణమన అది నాయక జయహే అంటే జనమంతా కలిసి మనస్ఫూర్తిగా ఓ నాయక నీకు జయం అంటే విజయం కలగాలి. ఇక్కడ అధినాయక అంటే ఎవరో ఒకరు కాదు, ఎవరైతే దేశ స్వతంత్రం కోసం, మేలు కోసం, అభివృద్ధి కోసం పోరాడే వాళ్ళకి, పనిచేసే వాళ్ళందరికీ విజయం కలగాలని ప్రజలంతా కలిసి పాడడం, కోరుకోవడం అని. రెండో లైన్ భారత భాగ్య విధాత అంటే నువ్వు మన భారతదేశ భోగభాగ్యాలు అంటే సంపదని అందించేవాడివయ్యా. మూడో లైన్ అయినా పంజాబ, సింధు, గుజరాట, మరాఠ, ద్రావిడ, ఉత్కల, వంగ అంటే 1912లో ఉన్న పాకిస్తాన్తో కలిసి ఉన్న మన దేశ పంజాబ్, సింధు, గుజరాత్ స్టేట్లు, మహారాష్ట్ర స్టేటు, సౌత్లో ఉన్న మన 6 భాషలు మాట్లాడే ద్రవిడియన్స్ అయిన 6 రాష్ట్రాలు, ఉత్కల అంటే ఒడియా మాట్లాడే ఒరిస్సా, బెంగాలీ మాట్లాడే రాష్ట్రాలు, ఆ ప్రజలంతా కలిసి అని. నెక్స్ట్ వింధ్య, హిమాచల, యమున, గంగా అంటే వింధ్య పర్వతాలు, హిమాలయ పర్వతాలు, దేశంలో గొప్ప నదులైన జమున, గంగా నదులు. నెక్స్ట్ ఉచ్చల జలధి తరంగ అంటే మహోన్నతమైన సాగర తరంగాలు. నెక్స్ట్ తవ శుభనామే జాగే అంటే తమరి శుభమైన నామం అంటే పేరుని ఎప్పుడు స్మరించుకుంటాయి. నెక్స్ట్ తవ శుభ ఆశిష మాగే అంటే తమరి శ్రేయస్సుకరమైన దీవెనలు, శుభాశిషులు కోరుకుంటున్నాయి. నెక్స్ట్ గాహే తవజయ గాథ అంటే మీ విజయ కోసం ఎప్పుడు పాడుకుంటున్నాయి. నెక్స్ట్ జనగణ మంగళదాయక జయహే అంటే జనాలందరికీ సుఖ సంతోషాల జీవితం అందించే మీకు జయం. నెక్స్ట్ భారత భాగ్య విధాత అంటే భారతదేశ భోగభాగ్యాలు అందించే విధాత అయిన నువ్వు. లాస్ట్ జయ హే జయ హే జయ హే, జయ 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 హే అంటే నీకు ఎప్పుడు విజయం కలగాలి. సో ఇలా మన జాతీయ గీతం మీనింగ్ను నేను తెలుసుకొని మీకు చెప్పడం జరిగింది. సో వీలైతే మీకు ఫ్రెండ్స్కి కానీ, పిల్లలకు కానీ ఎవరికైనా షేర్ చేయండి, చెప్పండి. మన దేశంలో 90% ఉన్న పేద సామాన్య పౌరులైన కొందరైనా మనం ఒక యూనిటీగా ఉండి మన సమస్యలను సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫోన్లో ఉండే
వాట్సాప్ గ్రూపులో అయినా షేర్ చేసి ఈ సిస్టంలో మార్పులు జరగాలని, అవినీతి వ్యవస్థ మారాలని ప్రయత్నించే నాకు సపోర్ట్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మన దేశం అభివృద్ధి చెందాలి, ప్రపంచంలో మొదటి స్థానం ఉండాలి. అందుకు మనవంతు ప్రయత్నం మనం చేయాలని కోరుకుంటూ జై భారత్, జై హింద్.